భారతదేశంలో మాదక ద్రవ్యాల నిర్మూలనకై నషా ముక్త్ భారత్ అభియాన్ అనే నినాదంతో భారీ అవగాహన ర్యాలీ నిర్వహించారు. భారతదేశంలో మాదక ద్రవ్యాల నిర్మూలనకై నషా ముక్త్ భారత్ అభియాన్ అనే నినాదంతో 10 కోట్ల మంది భారతీయులతో ప్రతిజ్ఞలు చేయించడమే లక్ష్యంగా బ్రహ్మకుమారిస్ యోగా మెడిటేషన్ సెంటర్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా విద్యార్థులకు, యువకులకు ప్రతిజ్ఞ మరియు భారీ అవగాహన ర్యాలీని నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఓల్డ్ బోయన్పల్లి బ్రహ్మకుమారిస్ యోగా మెడిటేషన్ సెంటర్ ఇన్ఛార్జ్ ఉమా మరియు మక్తల ఫౌండేషన్ గ్రీనరీ క్లబ్ సంయుక్త చైర్మన్ జలంధర్ గౌడ్ ఆధ్వర్యంలో బ్రహ్మకుమారిస్ మెడిటేషన్ సెంటర్ నుండి హాస్మత్పేట్ అంబేద్కర్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో యువత, విద్యార్థులు, స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా 200 మీటర్ల పొడవైన భారీ జాతీయ జెండాను ప్రదర్శిస్తూ దేశభక్తిని చాటారు. భారతమాత వేషధారణలో త్రివర్ణ పతాకంతో సాగిన ఈ ర్యాలీ హాస్మత్పేట్ ప్రాంతంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచి మాదక ద్రవ్యాల రహిత భారత నిర్మాణానికి ఐక్య సందేశాన్ని అందించేలా కృషి చేశారు. ఈ ర్యాలీలో ముఖ్య అతిథులుగా ఈగల్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, మాజీ కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ పాల్గొని ప్లకార్డ్ చేత పట్టుకొని అవగాహన ర్యాలీలో మాదక ద్రవ్యాల నిర్మూలనపై నినాదించారు. ఈ సందర్భంగా ఓల్డ్ బోయిన్పల్లి మాజీ కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్, ముక్తల్ ఫౌండేషన్ ఫౌండర్ మరియు బ్రహ్మకుమారిస్ యోగా మెడిటేషన్ సెంటర్ ఇన్ఛార్జ్ ఉమా TR9 టీవీ న్యూస్ ఛానల్తో మాట్లాడుతూ డ్రగ్స్ అనేది యువత భవిష్యత్తును చీకట్లోకి నెట్టే అత్యంత ప్రమాదకరమైన సామాజిక రుగ్మత అని పేర్కొన్నారు. నషాముక్త్ భారత్ అభియాన్ అనే కార్యక్రమం ఈరోజు ఇక్కడ బోయిన్పల్లి సేవా కేంద్రంలో ప్రారంభించడం జరిగింది. ఇది మనము ఆల్రెడీ 2013లో మెడికల్ వింగ్ ద్వారా ఈ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఇప్పటికి ఎన్నో రకాల మనం ఆరోగ్య రీత్యా అందరి యొక్క యువజన శక్తిని ఈ దుర్వ్యవహారాలు, మత్తు పదార్థాల నుంచి రక్షించడం కోసం మన భారతదేశాన్ని ఒక శాంతియుత, భద్రతగా మరియు వ్యసనముక్త, నషాముక్త భారతదేశంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో మనము ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఈరోజు చాలామంది రకరకాలుగా 15-20 సంవత్సరాల వయసు నుంచే మేము గవర్నమెంట్ స్కూల్స్లో వెళ్తుంటే చెబుతున్నారు, 6వ తరగతి నుంచి గర్ల్స్ కూడా సిగరెట్ కాల్చడం జరుగుతుంది. కానీ వాళ్ళు ఎడ్యుకేషన్ వాల్యూస్ స్టూడెంట్ లైఫ్లోనే ఇంత తప్పుదారి పడితే వారి యొక్క భవిష్య లక్ష్యం ఏమవుతుంది, వాళ్ళ భవిష్యత్తు, బంగారు భవిష్యత్తు ఏదైతే ఉందో అది ఎంత దుర్వ్యవహారం లోబడి చాలా వ్యక్తిగత జీవితాన్ని చరిత్రహీనంగా తయారు చేసుకోవడం జరుగుతుంది. కనుక ఈ మత్తు పదార్థాలకి దూరంగా ఉండాలి. ఈ వ్యసనాలు అనేవి ఒక డ్రగ్స్ అనే కాదు, ఈరోజు డిజిటల్ ఫోన్ అనండి, ఆన్లైన్ గేమింగ్ అనండి, చాటింగ్, ఒక ఫోన్ కూడా ఒక వ్యసనంగా మారిపోయింది చిన్న వయసు నుంచి పిల్లలు. కాబట్టి చదువుకునే వయసులో యువజన ఏదైతే ఉందో తమ యొక్క భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని ఒక మంచి లక్ష్యంతో దృఢంగా ప్రతిజ్ఞ తీసుకోవడంతో ఇక్కడ మనం ఎలా ఒక మంచి కోరుకున్న మనం లక్ష్యాన్ని ఎలా చేరుకోగలుగుతాం, అలాంటి బంగారు భవిష్యత్తును ఎలా తయారు చేసుకోగలుగుతాం అనేది ఇక్కడ మనం రాజయోగ ప్రాక్టికల్ మెడిటేషన్ ద్వారా ఆధ్యాత్మిక విలువల జాగృతి, నైతిక విలువల జాగృతి, మన యొక్క ఎడ్యుకేషన్ వాల్యూ బేస్డ్ అనే అవేర్నెస్, యూత్ అవేర్నెస్ అని మనం డ్రగ్ అవేర్నెస్ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఇక్కడ ముఖ్యంగా ముత్యాల ఫౌండేషన్ జలంధర్ గారు 200 ఫీట్ ఇండియా ఫ్లాగ్తో ఈ ర్యాలీలో పాల్గొనడం జరిగింది. వాళ్ళ టీం అంతా కూడా పాల్గొన్నారు. మేము స్కూల్ పిల్లల ద్వారా మరియు ఇందులో ఈగల్ ఫౌండేషన్ నుంచి పోలీస్ సపోర్ట్ ఇన్స్పెక్టర్ అందరూ కూడా పాల్గొనడం జరిగింది. చాలా విజయవంతంగా చేశారు ఈ కార్యక్రమాన్ని. అందరికీ చుట్టుపక్కల వాళ్ళకి ఒక వ్యసనముక్త జాగృతి చేయడం జరిగింది. స్వచ్ఛ హరిత నమస్కారం. నా పేరు జలంధర్ గౌడ్, మక్తాల ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడిని. మా టీం అండి. మరి ఈరోజు బోయిన్పల్లిలో మరి బ్రహ్మకుమారిస్ వారు మరొక ప్రతిజ్ఞ నషాముక్త్ భారత్ అభియాన్లో భాగంగా మరి స్కూల్ పిల్లలతోటి మరి అందరూ కూడా ఇక్కడ ఉన్న యువకులు, రాజకీయ నాయకులు అందరూ కూడా మరి కాలనీలో పెద్ద ఎత్తున మరొక ర్యాలీ 200 మీటర్ల ర్యాలీతో మరి ప్రతి ఒక్కరికి కూడా అవగాహన కార్యక్రమం చేపట్టడం జరిగింది. మరి బ్రహ్మకుమారిస్ వారికి ధన్యవాదాలు. మరి ఇలాంటి కార్యక్రమాలు కూడా
ఇంకా ముందు కూడా చేయాలనేసి దీని ఉద్దేశం ఏంటంటే ముఖ్యంగా ఈరోజు మరి ఈ ర్యాలీనే కాకుండా ప్రతి ఒక్కరు కూడా మరి నేటి యువతనే రేపటి దేశ భవిష్యత్తు కాబట్టి యువత మరి మత్తు పదార్థాలకు మాదక ద్రవ్యాలకు తెలియకుండానే మరి చిన్నప్పటి నుంచి కూడా స్కూల్ దగ్గర కూడా వాళ్ళకి చాక్లెట్లో కానీ వాళ్ళకి తెలియకుండానే ఈ అలవాటు అవుతుంది. కాబట్టి మరి ఈ ఈరోజు యువతనే రేపు ఒక ఐపీఎస్ కావచ్చు, ఇంజనీర్ కావచ్చు, మరి మన భవిష్యత్తు మరి ప్రతి ఒక్కరు ఇంజనీర్ కూడా. కాబట్టి యువతని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద, ప్రతి ఒక్కరి మీద ఉంది. ముఖ్యంగా తల్లిదండ్రులు మరి ఏదైతే పోలీస్ డిపార్ట్మెంట్ కాకుండా ప్రభుత్వమే కాకుండా ముఖ్యంగా తల్లిదండ్రుల నుండే మనం స్కూల్కి పంపించినప్పుడు కానీ కాలేజీలో కానీ మన పిల్లోనిలో ఎలాంటి మార్పులు వస్తున్నాయి, ఏమన్నా చేంజెస్ వస్తున్నాయని స్కూల్ దగ్గర కూడా చూసుకోవడం. మరి అదేవిధంగా ప్రతి స్కూళ్ళల్లో, కళాశాలలో, ప్రతి ఇన్స్టిట్యూట్లో మరి ఏ విధంగా పీటీ సార్ ఏ విధంగా ఉంటాడో అదో ఈ డ్రగ్స్ గురించి ఒక అధ్యాపకుని ఏర్పాటు చేసి వాళ్ళని చుట్టుపక్కల మరి వాళ్ళు ఏ విధంగా ఏ అలవాట్లకు అవుతున్నారు, మరి ఏ విధంగా అవుతుందని పర్యవేక్షించినట్టయితే మరి అందరం కూడా కలిసికట్టుగా మన యువతని, మన దేశాన్ని రక్షించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మళ్ళీ అందరం కూడా మరి ఇంకా ఇలాంటి కార్యక్రమాలు గ్రామాల్లో మరి ఇంకా పట్టణాల్లో కూడా చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి మనం అందరం కలిసికట్టుగా ఈ మాదక ద్రవ్యాలని కుక్కుటి వేలతో పెకివేలని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. మరి సే టు నో డ్రగ్స్, సే టు మేరా భారత్ నషా ముక్త, మేరా భారత్ నషా ముక్త భారత్. జై హింద్. రేపు రాఖీ పౌర్ణమి సందర్భంగా ఈరోజు మనము బ్రహ్మకుమారి సంస్థ ఆధ్వర్యంలో రక్షాబంధన కార్యక్రమం చేయడం కూడా జరిగింది. ఇందులో చాలామంది ప్రముఖులు, మన యొక్క గెస్టులు, అతిథులు కూడా పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా రక్షాబంధన యొక్క ఆధ్యాత్మిక రహస్యం ఒక సోదరుడు రాఖీ కట్టుకోవడం అనే కాదు, జగత్ రక్షక్, విశ్వరక్షక్, అసలైన రక్షణ ఇచ్చేది స్వయం భగవంతుడి యొక్క ఛత్రఛాయలో, స్నేహ సూత్రంలో బంధింపబడి ఉండడమే నిజమైన రక్షాబంధన్. అయితే మనం తిలకం పెడతాం మరియు రాఖీ కడతాం. తిలకం పెట్టడానికి అంతరార్థం ఏంటంటే మనందరికీ శరీరంలో నడిపించేటువంటి ఆధ్యాత్మిక శక్తి, ఏదైతే ప్రాణశక్తి, జీవుడు ప్రాణం అంటాము, భ్రూమధ్యంలో మస్తిష్కంలో ఉంటుంది. దానికి గౌరవ ప్రతీకానికి గుర్తుగా తిలకం ధరింపచేస్తాం. రాఖీ కట్టడం అంటే ఒక ప్రతిజ్ఞ తీసుకోవడం, మనలో బలహీనతలనండి, కొన్ని రకాల పాత విషయాలనండి, పరస్పర సంబంధికుల సోదరుల మధ్య ఏవైతే కొన్ని ఉన్నాయో అవన్నీ కూడా మనం పులి స్టాప్ పెట్టి మళ్ళీ ఆ సోదరత్వ భావంతో, ఆత్మీయ స్నేహంతో పరస్పరంలో కలిసిమెలిసి ఉండడానికి గుర్తుగా ఒక సోదరుడే ఎంత దూరంలో ఉన్నా కానీ తన రక్షణ అయితే ఇవ్వలేరు కదా. అంటే ప్రొటెక్ట్ చేసేది మనం ఫస్ట్ సెల్ఫ్ ప్రొటెక్ట్, మనల్ని మనం ఎలా సంరక్షించుకోవాలి, భగవంతుడు ఎలా రక్షిస్తారు అని వాస్తవానికి ఆత్మరూపంలో అందరూ సోదరుడమే, మనందరికీ కూడా రక్షణ ఇచ్చేది భగవంతుడు. కాబట్టి మనల్ని మనం అంతర్గతంగా పరివర్తన చేసుకోవాలి. ఒక మార్పు అనే ప్రతిజ్ఞతోటి కంకణం కట్టుకోవడం మరియు స్వీట్ తినిపిస్తాం. మన యొక్క స్వభావాన్ని మధురంగా తయారు చేసుకోవడానికి మధుర సంబంధాలు, మధుర స్మృతితో మన యొక్క ఆవరణాన్ని ఎప్పుడు కూడా చుట్టూ మధురంగా తయారు చేసుకోవడానికి గుర్తుగా స్వీట్ తినిపిస్తాం. ఇక్కడ ఒక బ్లెస్సింగ్ కార్డు కూడా ఇవ్వడం జరుగుతుంది, భగవంతుడి యొక్క ఆశీర్వాదమే మనకి ఎప్పటికీ నిజమైన సుఖశాంతి అనుకూలంగా తయారు చేసేది. ఎవరికైనా ఆశీర్వాదం ఉండాలి అంటారు, పెద్ద పెద్ద సాధు సన్యాసులు, గురువుల దగ్గరికి వెళ్తాం. కానీ ఇక్కడ స్వయంగా భగవంతుడు మనకి ఆశీర్వాద రూపంలో వరదానం ఇస్తున్నారు. ఇది ఎప్పటికీ మన జీవితంలో పరివర్తన తీసుకొచ్చేది. ఆ రకంగా మనం ఏదైతే చేస్తున్నామో సాంప్రదాయపరంగా ప్రతి ఒక్క దానికి ఆధ్యాత్మిక రహస్యం ఉంది. అర్ధసహితంగా ప్రతి ఒక్క పర్వదినం జరుపుతూనే ఉంటాం. ఓం శాంతి.